అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి 1వ తేదీ నుండి 28వ తేదీ వరకు ఏ రోజులు శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నాయి అంటే నూతన గృహప్రవేశం, అక్షరాభ్యాసం, అన్నప్రాసన, వివాహం, శంకుస్థాపన, అద్దీలు మారుటకు, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు నిర్వహించుకోవడానికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయి, ఇంకా ఏ రోజు ఏ తిథి వార నక్షత్రాలు ఉన్నాయి, ఇంకా ఈ నెలలో వచ్చేటటువంటి ముఖ్యమైన పండుగలు, పర్వదినాలు గురించి ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 2025 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో మనకి ముఖ్యంగా శ్రీ పంచమి, రథసప్తమి, ఇంకా మహాశివరాత్రి పర్వదినాలు అయితే రాబోతున్నాయండి. ఇంక ఇప్పుడు ముఖ్యంగా ఈ 2025 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఏ రోజు అనుకూలంగా ఉంది అనేది తెలుసుకుందాం. ముందుగా ఫిబ్రవరి 1వ తేదీ శనివారం, ఈ రోజు మాఘశుద్ధ తదియా తిథి, ఇంకా శతభిష నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రం, 2 నక్షత్రాల కలయిక అయితే ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. అంటే చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, భూ రిజిస్ట్రేషన్లు, ఇటువంటి చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే ఈ రోజు అనుకూలంగా ఉంది. ఇంకా ఫిబ్రవరి 2వ తేదీ ఆదివారం, ఈ రోజు చవితి తిథి, ఉత్తరాభాద్ర నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు అన్ని శుభకార్యాలు కూడా నిర్వహించుకోవడానికి చాలా అనుకూలంగా అయితే ఉంది. అంటే నూతన గృహ ప్రవేశానికి, వివాహానికి, అద్దీలు మారుటకు, ఇలా ప్రతి ఒక్క శుభకార్యాన్ని నిర్వహించుకోవడానికి ఈ రోజు చాలా అనుకూలంగా అయితే ఉంది. ఇంకా ఫిబ్రవరి 3వ తేదీ సోమవారం, ఈ రోజు పంచమి తిథి, రేవతి నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు మనకి ప్రత్యేకత వచ్చేసి శ్రీ పంచమండి. అంటే ఈ రోజు సరస్వతీదేవి పూజను అయితే నిర్వహించుకోవాలి. మీ ఇంట్లో ఉన్నటువంటి చదువుకుంటున్నటువంటి చిన్న పిల్లల చేత సరస్వతి అమ్మవారికి పూజ చేయించుకుంటే వారికి విద్యాభివృద్ధి కలుగుతుందండి. నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి శ్రీ పంచమి రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలనేది. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు ముఖ్యంగా చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే చాలా మంచిదండి. అలాగే ఈ రోజు శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి చాలా అనుకూలంగా అయితే ఉంది. ఇంకా ఫిబ్రవరి 4వ తేదీ మంగళవారం, ఈ రోజు షష్ఠి తిథి, సప్తమి తిథి, 2 తిథుల కలయిక అయితే ఉందండి. ఇంక ఈ రోజు అశ్విని నక్షత్రం ఉంది. ఈ రోజు మనకి ముఖ్యంగా రథ సప్తమి పండుగను అయితే నిర్వహించుకోవాలండి. ఈ రోజు ప్రత్యేకతలు వచ్చేసి భాను సప్తమి, ఇంకా భావనాశి కళ్యాణం, సూర్య జయంతి కూడా ఉన్నాయి. ఈ రోజు మంచి రోజేనండి. కానీ ఈ రోజు ఓన్లీ డెలివరీ ఆపరేషన్లు చేయించుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఇంకా ఫిబ్రవరి 5వ తేదీ బుధవారం, ఈ రోజు అష్టమి తిథి, భరణి నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు అంత మంచి రోజు అయితే కాదండి. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి భీష్మాష్టమి, బుధాష్టమి. ఫిబ్రవరి 6వ తేదీ గురువారం, ఈ రోజు నవమి తిథి, కృతికా నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు శుభకార్యాలు చేసుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదండి. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి మాధ్వనవం అండి. ఈ రోజు నుండి మనకి ధనిష్ట కార్తె అనేది ప్రారంభం అవుతుంది. అలాగే ఈ రోజుతో మనకి శ్యామలాదేవి గుప్త నవరాత్రులు కూడా ముగుస్తాయి. ఇంకా ఫిబ్రవరి 7వ తేదీ శుక్రవారం, ఈ రోజు దశమి తిథి, రోహిణి నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు అన్ని శుభకార్యాలు కూడా నిర్వహించుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. అంటే వివాహం, గృహ ప్రవేశం, శంకుస్థాపన, అద్దీలు మారుటకు, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, అక్షరాభ్యాసం, అన్నప్రాసన, ఇటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి ఈ రోజు చాలా అనుకూలంగా అయితే ఉందండి. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం కూడా ఉంది. ఇంకా ఫిబ్రవరి 8వ తేదీ శనివారం, ఈ రోజు ఏకాదశి తిథి, మృగశిర నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి చాలా అనుకూలంగా అయితే ఉంది. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి భీష్మ ఏకాదశి అండి. అలాగే అంతర్వేది తీర్థం కూడా ఉంది. ఇంకా ఫిబ్రవరి 9 ఆదివారం, ఈ రోజు ద్వాదశి తిథి, ఆరుద్ర నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు ఓన్లీ మనం గృహ ప్రవేశాది శుభకార్యాలు చేసుకోవడానికి, ఇంకా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. ఈ రోజు వివాహానికి ఎటువంటి శుభముహూర్తాలు అయితే లేవండి. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి శ్రీ రేలంగి లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం అయితే ఉంది. ఇంకా ఫిబ్రవరి 10వ తేదీ సోమవారం, ఈ రోజు త్రయోదశి తిథి, పునర్వసు నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఈ రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి కూడా అనుకూలంగా ఉంది. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి ప్రదోష వ్రతం. ఫిబ్రవరి 11 మంగళవారం, ఈ రోజు చతుర్దశి తిథి, పుష్యమి నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు ఓన్లీ డెలివరీ ఆపరేషన్లు చేయించుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి అంగారక చతుర్థి. ఇంకా ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం, ఈ రోజు పౌర్ణమి తిథి, ఆశ్లేష నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. అంటే వివాహం, గృహ ప్రవేశం, నూతన శంకుస్థాపనాది కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, ఇంకా చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, ఇలా ప్రతి ఒక్క శుభకార్యానికి సంబంధించి ఈ రోజు అనుకూలంగా అయితే ఉందండి. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి మాఘ పౌర్ణమి అండి. ఈ రోజు నుండి మనకి కుంభ సంక్రమణం అయితే ప్రారంభం అవుతుంది. ఇంకా ఫిబ్రవరి 13వ తేదీ గురువారం, ఈ రోజు పాడ్యమి తిథి, మకా నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మనకి మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి సరోజినీ నాయుడు జయంతి, ఇంకా
ప్రపంచ రేడియో దినోత్సవం. ఫిబ్రవరి 14వ తేదీ శుక్రవారం. ఈ రోజు విద్యా తిథి పుబ్బా నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. అంటే వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన ఇటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి ఈ రోజు అనుకూలంగా అయితే ఉంది. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి వ్యాలంటైన్స్ డే అండి. అంటే ప్రేమికుల దినోత్సవం. ఇంకా ఫిబ్రవరి 15వ తేదీ శనివారం. ఈ రోజు తదియా తిథి ఉత్తరా నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది. ఇంకా ఫిబ్రవరి 16వ తేదీ ఆదివారం. ఈ రోజు చవితి తిథి హస్త నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి సంకటహర చతుర్థి. ఇంకా ఫిబ్రవరి 17 సోమవారం. ఈ రోజు పంచమి తిథి చిత్తా నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి చాలా అనుకూలంగా అయితే ఉంది. ఇంకా ఫిబ్రవరి 18వ తేదీ మంగళవారం. ఈ రోజు షష్ఠి తిథి స్వాతి నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. కానీ ఈ రోజు వివాహం, గృహ ప్రవేశం తప్ప మిగిలిన శుభకార్యాలు అన్ని కూడా నిర్వహించుకోవడానికి చాలా అనుకూలంగా అయితే ఉంది. ఇంకా ఫిబ్రవరి 19వ తేదీ బుధవారం. ఈ రోజు సప్తమి తిథి స్వాతి నక్షత్రం ఉదయం 8 గంటల 5 నిమిషముల వరకు అయితే ఉందండి. తదుపరి మనకి విశాఖ నక్షత్రం అయితే వస్తుంది. ఇంక ఈ రోజున ఓన్లీ చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. అంటే చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, అక్షరాభ్యాసం ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి మాత్రమే ఈ రోజు అనుకూలంగా ఉంది. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి శతభిషాకార్తి ప్రారంభం అవుతుందండి. అలాగే ఛత్రపతి శివాజీ జయంతి కూడా ఉంది. ఇంకా ఫిబ్రవరి 20వ తేదీ గురువారం. ఈ రోజు సప్తమి తిథి విశాఖ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు అన్ని శుభకార్యాలు కూడా నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది. అంటే వివాహం, గృహ ప్రవేశం, శంకుస్థాపన, ఇంకా చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, అక్షరాభ్యాసం ఇటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి ఈ రోజు చాలా అనుకూలంగా అయితే ఉందండి. ఇంకా ఫిబ్రవరి 21వ తేదీ శుక్రవారం. ఈ రోజు అష్టమి తిథి అనురాధ నక్షత్రం అయితే ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. ఇంకా ఫిబ్రవరి 22వ తేదీ శనివారం. ఈ రోజు నవమి తిథి జ్యేష్ఠ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి చాలా అనుకూలంగా అయితే ఉంది. ఇంకా ఫిబ్రవరి 23వ తేదీ ఆదివారం. ఈ రోజు దశమి తిథి మూలా నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా వివాహం, గృహ ప్రవేశం, శంకుస్థాపన ఇటువంటి శుభకార్యాలు అన్ని కూడా చేసుకోవడానికి ఈ రోజు చాలా అనుకూలంగా అయితే ఉంది. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి స్వామి దయానంద సరస్వతి జయంతి అండి. ఇంకా ఫిబ్రవరి 24 సోమవారం. ఈ రోజు ఏకాదశి తిథి పూర్వాషాఢ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. కానీ ఈ రోజు ఓన్లీ గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి ఏకాదశి అండి. ఫిబ్రవరి 25వ తేదీ మంగళవారం. ఈ రోజు ద్వాదశి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజున ఓన్లీ చిన్న చిన్న పనులు మాత్రమే చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి మెహర్ బాబా జయంతి. ఇంకా ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం. ఈ రోజు త్రయోదశి తిథి శ్రవణ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు ఓన్లీ దైవారాధన చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి మహాశివరాత్రి అండి. ఇంకా ఫిబ్రవరి 27వ తేదీ గురువారం. ఈ రోజు చతుర్దశి తిథి ధనిష్ట నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు అంత మంచి రోజు అయితే కాదండి. ఇంకా ఫిబ్రవరి 28వ తేదీ శుక్రవారం. ఈ రోజు అమావాస్య తిథి అయితే ఉందండి. ఈ రోజు అంత మంచి రోజు అయితే కాదండి. ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా అయితే లేదు. ఇంక ఈ రోజున ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగించుకోవడానికి, ఇంకా అలాగే చిన్న పిల్లలకు ఉన్నటువంటి దృష్టి దోషాలు తొలగించుకోవడానికి ఈ రోజు అనుకూలంగా అయితే ఉంది. ఇంకా ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి మాఘ అమావాస్య అండి. అలాగే నేషనల్ సైన్స్ డే, ఇంకా టైలర్స్ డే అయితే ఉన్నాయి. అంతేనండి. చూసారు కదా, ఈ 2025వ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో మనకి ఫిబ్రవరి 1వ తేదీ నుండి 28వ తేదీ వరకు ఏ రోజు ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది అనేది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.